కంసుడు హుటాహుటిన చెరసాలకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ మన దేవకీదేవి అప్పుడే ప్రసూతి అయింది. ప్రసూతి అయ్యి ఉండి ఆ శిశువుని చూసి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది? శిశువుని చూసి అందరూ నవ్వాలి కదా. ఏడవడానికి కారణం ఏంటి అంటే, కొద్ది నిమిషాలైతే ఏమవుతుందో తెలియదు. పుట్టింది ఆడ శిశువు, మగ శిశువు అని చెప్పి తెలుసు, కానీ పుట్టింది ఆడ శిశువు, ఏమవుతుందో తెలియదు. అందువల్ల ఆ కనీసం ఈ ఆడ శిశువు అయినా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక బాధ చేత ఏడుస్తూ ఉంది. ఇంతలో కంసుడు వచ్చాడు, ఆ శిశువుని చూశాడు. శిశువుని చూసి ఆడపిల్ల పుట్టిందా అన్నాడు. అవునన్నా అని కంసుని యొక్క కాళ్ళు పట్టుకొని ఏడుతుంది. అన్నా క్షమింపుమన్నా తగదల్లుడు కాడు మేనకోడలవునన్నా అన్నాడు. దీనికి పోతనామాత్యుడు మహా మంచి పద్యం రాస్తాడు. క్షమించయ్యా అన్నయ్య, చెల్లెలకు అన్నగారు బాటలో చీరలో బట్టలో పెట్టడము, ఇంత బంగారం పెట్టడము ఏదో ఉంటుంది, కానీ చెల్లెలు కడుపులో పుట్టినటువంటి యొక్క సంతానాన్ని తీసుకొని చంపడం అనేటువంటిది ఎక్కడా లేదు అన్నయ్య అని చెప్పి ఏడ్చింది. ముందు కొంచెం నంగాడు. నిజమే, ఆడపిల్ల నన్ను ఏం చేస్తుంది అని కొద్దిగా మనసు మార్చుకున్నాడు కంసుడు. ఆడపిల్ల నన్ను ఏం చేస్తుంది అని చెప్పి కొద్దిగా మనసు మార్చుకున్నాడు. కానీ వెనకాల ఉన్నారుగా చీదపురుగులు మంత్రులు. ఆడపిల్లైనా ఏం చేస్తుందో ఎవరికి తెలుసు మహానుభావా అన్నారు. అవును నిజమే, ఆడపిల్లైనా రేపొద్దున అదే రాక్షసై నన్ను చంపొచ్చు. ఆడవాళ్ళు ఎంతమందిని చంపలేదు, పెద్ద రాక్షసుని చంపారు అని చెప్పి అష్టమ గర్భము అన్నాడు. కానీ అష్టమ గర్భంలో మోపిల్లవాడు పుడతాడని చెప్పి ఆనాడు ఆకాశవాణి చెప్పలేదుగా. అష్టమ గర్భము నీకు ప్రాణగండము అని చెప్పాడు, అంతే. కాబట్టి ఆడపిల్లైనా సరే చంపేస్తానని చెప్పి తీసుకున్నాడు, బయటికి తీసుకెళ్ళాడు. బండకేసి బాలి చంపేవాడు శిశువులందరినీ కూడా. ఎంత కండ కావరమో చూడండి కంసుంది. ఏదో ఖర్చుతో నరకడం కాదు, చేతితో కాళ్ళు పట్టుకొని గిరగిరా తింపి బండకేసి కొట్టేవాడు ఆ శిశువులను. అలా కంసుడు ఆ శిశువుని తీసుకెళ్ళి గిరగిరా తిప్పి బండకేసి కొడదామని అనేటప్పటికీ ఆ శిశువు, ఆ యోగమాయ అయితే శిశువు ఉందో ఆడ శిశువు, ఆ కంసుని చేతిలో నుంచి జారి ఆకాశం పైకి వెళ్ళింది. ఏ కంసా! ఒక్కసారి పైకి చూశాడు, చేతులు చూశాడు, శిశువు లేదు, పైన కనపడుతుంది. నేనెవరనుకున్నావు? యోగమాయను. నీ అరాచకాలు పెరిగాయి కాబట్టి నిన్ను చంపేవాడు ఈ భూమి మీద పెరుగుతూ ఉన్నాడు. నీకు కాలం దగ్గరకు వచ్చింది, నీవు చస్తావు అని చెప్పింది. నన్ను చంపేవాడు దేవకి అష్టమగర్భం ఇదే కదా అనుకున్నాడు. అమ్మవారు నవ్వింది. కానీ పలాని దగ్గర ఉన్నాడు, నీ దేవకి గర్భం పలాని దగ్గర పెరుగుతుందని చెప్పలే, రేపల్లిలో పెరుగుతుందని చెప్పలే. నీ అష్టమ గర్భం నిన్ను చంపడానికి పెరుగుతున్నాడు అంటే హింట్ ఇచ్చేసింది. ఆ యోగమాయ వెళ్ళిపోయింది. ఆ యోగమాయే దుర్గ, ఆమెనే మహాకాళి, ఆమెనే శాకంబరి. మన చండీలో చెప్తారు 13వ అధ్యాయంలో, 12 అధ్యాయంలో. ఆమెనే హిమాలయ పర్వతాల మీద శాకంబరి దేవిగా, యోగమాయగా, మహాశక్తిగా విప్రచిత్తులను వాళ్ళందరినీ కూడా సంహరించింది. ఆమెనే దుర్గగా. అప్పుడు ఆమెకు వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. నీవు ప్రతి గ్రామంలో గ్రామ రక్షణార్థము, శిశు రక్షణార్థంగా నీవు గ్రామ దేవతలుగా వెలుగొందు. నీ ఇష్టము దుర్మార్గత్వాన్ని నశింపజేయడానికి, ధర్మాన్ని ఉద్ధరింపడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి నీవు ఎన్ని అవతారాలు ఎత్తినా నీకు బాధ లేదు, వెతుకో అని చెప్పి ఆమెకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేశాడు విష్ణుమూర్తి ఆ యోగమాయకు. ఆ యోగమాయ ఈనాడు దుర్గా, కాళి, సరస్వతి, మహాలక్ష్మి ఎవరైనా అనుకోండి, ఆ యోగమాయ. అప్పుడు కంసుడు అయిపోయింది. దేవకి వసుదేవుడు వీళ్ళని జైల్లో పెట్టుకొని లాభం ఏముందిగా. 8వ గర్భం అయిపోయింది, పుట్టింది ఆడపిల్ల. ఆడపిల్లని చంపుదామని చెప్పి అనుకుంటే ఆమె ఆకాశానికి కలిగి హింట్ ఇచ్చింది, నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడు, ఎక్కడ పెరుగుతున్నాడో తెలియదు, మాయమైపోయింది యోగమాయ.
వీళ్ళని ఇంకా జైల్లో పెట్టి లాభమే ఉంది, అనవసరంగా జైల్లో పెట్టడము, కాపలా పెట్టడము, 10 మంది సైనికులను పెట్టడము అని చెప్పి వాళ్ళిద్దరిని విడిపించేశాడు. బతకండి, పోనీ వెళ్ళి బతకండి అన్నాడు. కంసుడు మంత్రులతో ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. అసలు ఏమైంది, అసలు జరిగింది ఏంటి? దేవకి అష్టగర్భంలో పుట్టినటువంటి వాడు అన్నారు. పుట్టినటువంటి అష్టమ గర్భం నన్ను చంపుతుందని చెప్పి, అష్టగర్భం ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్లని చంపేద్దామంటే ఆమె ఆకాశానికి యోగమాయగా వెళ్ళిపోయింది. మరి నన్ను చంపేవాడు ఎక్కడ పెరుగుతున్నాడు? ఏదో జరిగింది, అదేంటో తెలియదు అనుకున్నాడు. సరే, మంత్రులతో ఆలోచించారు. రాజుగారు అప్పుడు మంత్రులు అంటున్నారు, రాజుగారు ఇవన్నీ ఆలోచించడం ఎందుకు, పెద్ద సమస్య కదా, ఇవన్నీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఈ మధ్యన జన్మించినటువంటి పిల్లలందరినీ కూడా చంపేస్తే పీడవాలా? చిన్న పనితో, గోటుతో పోయే పనికి గొడ్డలు పెట్టుకొని ఆ తలంతా పగలగొట్టుకొని ఎందుకు ఆలోచించడము? శిశువులందరినీ కూడా చంపిపిచ్చేతాము. మన రాజ్యంలో ఎంతమంది చిన్న శిశువులు ఉన్నారో, ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు, 2 నెలల కింద పుట్టినటువంటి వాళ్ళు, ఏడాది కింద పుట్టినటువంటి వాళ్ళు, ఎంతమంది శిశువులు, అంతమంది శిశువులందరినీ కూడా హతమార్చేద్దాం. అందరి శిశువులను హతమార్చేస్తే మీకు ప్రాణ భయమే ఉండదు కదా అన్నాడు. అవును, ఇది నిజమే కదా, అనవసరంగా తల బద్దలు కొట్టుకున్నాను. అప్పటి నుంచి అందరి శిశువులందరినీ కూడా సంహారం చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అనుకొని తలా ఒక దిక్కు అందరినీ కూడా రాక్షసులను పంపించేయడం ప్రారంభించాడు. ఇలా పంపిస్తూ ఉంటే ఆ రాక్షసులు, అందులో పూతన అనేటువంటి ఒక రాక్షసి, శిశువులను చంపడానికి నంబర్ 1, ఎలాంటి అపాయం లేకుండా శిశువులను చంపుతుంది ఆ పూతన. ఆ పూతను ఒక దిక్కు పంపించాడు. ఆ పూతన ఈ గొల్లపల్లెల దిక్కు రావడం మొదలుపెట్టింది. ఎంతో మందికి చంపుకుంటూ అందరిని సంహారం చేసుకుంటూ రకరకాలుగా, ఒక రకంగా సంహారం కాదు, రకరకాలుగా సంహారం చేసుకుంటూ ఆ పూతనాదేవి ఇక్కడ రేపల్లెకి వచ్చింది. వచ్చే ఎపిసోడ్లో మనం ఆ పూతనాదేవి సంహారం గురించి, అఘాసుర సంహారం, వాటి గురించి చెప్పుకుందాం. కృష్ణలీలలు.